నాలుగో అంశం, ఏదైతే గతంలో నా ఆడబిడ్డల్ని, నా మహిళా సోదరీమల్ని లక్షాధికారులు చేయాలి అనే కాన్సెప్ట్ ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉంది. ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో నా ఆడబిడ్డల్ని కోటేశ్వర్లు చేయాలన్నది ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దీంట్లో భాగంగా కేబినెట్ లో ఓఆర్ఆర్ చుట్టూ 1-2 ప్రదేశాల్లో విశాలంగా గ్రామీణ ప్రాంతాలలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో ఏవైతే మహిళా సంఘాలు ఈనాడు ముఖ్యమంత్రి గారు కొన్ని స్పీచ్ లో అనౌన్స్ చేయబోతున్నారు, ఆ చేసిన ప్రొడక్ట్స్ ని బ్రాండింగ్ చేసిన ప్రొడక్ట్స్ ని ఈ ఓఆర్ఆర్ చుట్టూ సుమారు 25 నుంచి 30 ఎకరాల స్థలాలని కేటాయించి అది ఆ సంఘాలకి జిల్లాల వారీగా వారు ఉత్పత్తి చేసే వస్తువులని బ్రాండింగ్ చేసి ఇక్కడ మార్కెట్ చేసే వసతుల్ని కల్పించాలన్నది కేబినెట్ లో కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంతేకాదు 2 విషయాల్లో అసెంబ్లీ సాక్షిగా ఏదైతే అసెంబ్లీలో కాళేశ్వరం మీద ఇరిగేషన్ మీద గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చారు కాళేశ్వరం మీద. దానికి సంబంధించి ఆ సందర్భంలో ఒక జ్యుడిషియరీ కమిషన్ ని ఏర్పాటు చేస్తాము. ఏదైతే అవినీతి జరిగిందో, ఏదైతే ఆ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయో, ఏదైతే ఎవరి ఒత్తిడితో ఆ ప్రాజెక్టు అలా కట్టారో వీటన్నిటికీ విచారణ చేపిస్తామని చెప్పాం. దాంట్లో భాగంగా జస్టిస్ పినాకిని చంద్రఘోష్ గారిని, ఫార్మర్ ఎస్సీ జడ్జి, ఫార్మర్ లోక్పాల్ ఆఫ్ ఇండియా, అదే రకంగా ఫార్మర్ సీజే ఆఫ్ ఏపీ, వీరిని అంటే సుప్రీంకోర్టు జడ్జి గారు, వీరిని దీనికి విచారణ కమిటీకి చైర్మన్ గా వీరిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విచారణ కాలం 100 రోజులుగా కూడా నిర్ణయించడం జరిగింది. ఈ 100 రోజుల్లోపు ఏదైతే అవినీతి జరిగిందో, ఏదైతే అక్రమంగా దోచుకున్న సొమ్ముందో, ఏదైతే ఈ ప్రాజెక్టులో జరిగిన విచారణని 100 రోజుల్లో చేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది.